సచ్చరిత్రలోని 9వ అధ్యాయంలో ఆత్మారాముని భార్య అను భాగము. హేమద్ పంత్ గారు మనకి ఏమని చెప్పినారు ఈ సచ్చరిత్రలో ఆత్మారాముని భార్య గురించి తెలుసుకుందాం. ఆత్మారాముని భార్య విషయం ఆలోచించుదాం. ఆమె 3 వస్తువులను నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు, పేడ. బాబా వీన్నెట్లు గ్రహించెనో చూసేదము. సాయిబాబా అన్నిటినీ ఆత్మారాముని భార్య చేసిన వంటకాలు ఇలా గ్రహించాను. చూద్దాం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర్ పురంధరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిర్డీకి బయలుదేర్చుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి, ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దాంతో వేపుడును చేసి బాబాకు వడ్డించమనెను. షిర్డీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబాకు భోజనంకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను కాన దానిని అందరికీ పంచిపెట్టాను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలను అనెను. ఈ సంగతి రాధాకృష్ణమయ్యి తెలియపరిచి, అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకి ఏమీ తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అంటే, వంకాయలు కాయని కాలంలో వంకాయ వేపుడు చేసి పెట్టమన్నారు బాబా. ఆమెకు సమస్య అయ్యాను వంకాయలు సంపాదించుట. వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరైనా కనుగొనగా పురంధరుని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవాలని నిశ్చయించిరి. అప్పుడు అందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలిసినది. బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవిందరామ్ మంకడ్ అనువాడు షిర్డీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకున్నాను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలనని అనుకున్నాను. ఇల్లంతయు వెతికాను, కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఈ పేడ అప్పటికే బాబాకు నైవేద్యం పెట్టి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కానీ ఆమె బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దాన్ని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిర్డీ చేరాను. బాబాను దర్శించాను. పేడ తీసుకొని వెళ్ళుట మర్చాను. బాబా ఊరకుండెను. సాయంత్రం బాబా దర్శనంకై వెళ్ళినప్పుడు కూడా ఆ పేడ తీసుకొని పోవటం మర్చాను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏం తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబు ఇచ్చాను. బాబా వెంటనే, నీవు ఇంటి వద్ద బయలుదేరుతున్నప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడాను. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబాకు చేతికిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మింగాను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనేను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసేదను అను గీతావాక్యం నిరూపించాను. బాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు? హేమద్ పంత్ గారు ఏమని తెలియజేశారు మనకి? సంతృష్టిగా బాబాకి ఎలా భోజనం పెట్టాలి అని చెప్పినారు. దీని ద్వారా మనం తెలుసుకుంటాం. ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిర్డీలో ఒక ఇంటి ముందు దిగాను. మధ్యాహ్న భోజనం తయారైన అందరికీ వడ్డించిరి. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించాను. వెంటనే తార్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరాను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినను. ఆనాడు సాయంకాలం ఆమెకు మసీదుకు పోగా బాబా ఇట్లా అన్నాను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యము ఆడను. నా యందట్లే దయ ఉంచుము. మొదట ఆకలితోనున్న జీవికి ఈ భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి అందు ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందువలన బాబా ఇట్లు జవాబిచ్చాను. దానికోసం బాబా ఏమని జవాబిచ్చారు? నీవు ఇచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు పూర్వము కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియును నేను ఒకటే.
అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగుగలవన్నీ నా అంశంలే అని బాబా చెప్పారు. నేను వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారు నా ప్రియ భక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను భేదభావము విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొని పోయాను. ఆమె ఆనందంనకు అంతు లేకుండెను. ఇందులోని నీతి ఏంటంటే భగవంతుడు జీవులన్నిటి యందు ఉన్నాడు అని అర్థం. ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన నీతి అది. మనం ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. అన్ని గ్రంథములు కూడా ప్రతి జీవి యందు భగవంతుని చూడమని మనకు చెప్పుచున్నవి అని అర్థం. ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణ అనేక మూలములను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధనలను ఆచరణ రూపంన ఎట్లుంచవలనో అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారు. ఈ విధంగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. ఓం నమో సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 9వ అధ్యాయం సంపూర్ణం. ఈరోజు గురు పౌర్ణిమ కాబట్టి మనము గురువు గారిని గురించి కొంచెం తెలుసుకున్నాము. సాయిబాబా కూడా ఒక మంచి గురువు. ఐఎమ్ ఫార్మ్లెస్ అండ్ ఎవ్రీవేర్. బాబా వలన మనము చాలా నీతి తెలుసుకోగలుగుతున్నాం. బాబా మనకు బోధించినారు. అందుకని బాబా ఒక సద్గురువు.